ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజలు ప్రస్తావించిన ప్రతి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని వసంతనగర్ డివిజన్ గ్రీన్ వ్యూ కాలనీలో స్థానిక ప్రజల ఆహ్వానం మేరకు కాలనీలో పర్యటించిన రమేష్ విస్తృతంగా పర్యటించారు. తాము నివసించేందుకు కనీస మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడాన్ని కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన కొద్ది రోజుల వ్యవధిలోనే కాలనీకి అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సర్పత్రాల పంపిణీపైన వాటిని పూర్తి చేయడంపైన ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చిన పత్రాన్ని పూర్తి చేసి తిరిగి అధికారులకు అందజేయాలని సూచించారు. పార్టీకి చెందిన స్థానిక నాయకులు సైతం సర్పత్రాలను పూర్తి చేయడంపై ప్రజలకు సహకరించాలని సూచించారు. ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల చేతుల్లో పార్టీ నడుస్తూ ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అలా కాదు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ప్రతి వాడు లీడర్లు ఉంటారు. ఎక్కువ స్వాతంత్రం ఉంటుంది, స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అటువంటి పార్టీలో కొత్తగా వచ్చిన నేను అందరినీ కలుపుకొని అందరి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ మరి ఇవాళ ఒక ఇన్ఛార్జిగా ఈ రాష్ట్రానికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా ఈ మధ్య నా సర్వీస్ గుర్తించి ముఖ్యమంత్రి గారు ఖమ్మ కార్పొరేషన్ జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఇంత తొందరగా పదవులు రావటం అనేది నిజంగా కూడా అది అదృష్టం ఉండాలేమో అని కూడా నేను అనుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో పదవులు రావాలంటే చాలా వెయిట్ చేయాలి. 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నా గురించి 2 మాటలు మీకు చెప్పుకోకపోతే మీకు తెలియదు కదా నేను ఎవరు, నేనేంటి, ఎవరి రమేష్ ఏంటి అని ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి చెప్పుకోవాలి. ఆ బాధ్యతగా మీకు చెప్పానే కానీ నా గురించి ఏదో గొప్ప లేక నా పార్టీ గురించి ఒక గొప్ప చెప్పాలని మాత్రం కాదు. దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తూ, ఇకపోతే కాలనీ సమస్య నేషనల్ హైవే మీద ఉంది. ఇక్కడి నుంచి చూస్తుంటే ఏదైనా ఊటీలో ఉన్నాం అన్నట్టుగా ఉంది. మొక్కలు ఈ వాతావరణం ఇంకేంటి చూస్తుంటే వాస్తవం. ఇంత చక్కటి కాలనీలో ఇన్ని సమస్యలు ఉన్నాయి అని అనుకోవడానికి కూడా బాధే వాస్తవంగా. మరి అంటే ఒకళ్ళని నింద వేయడం కాదు, కానీ గడిచిన 10 ఏళ్ళు మరి ఇక్కడ రోడ్లు ఎందుకు వేయలేదు, ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఎందుకు సాల్వ్, స్మాల్ మైనర్ థింగ్ నా దృష్టిలో. ప్రభుత్వం కలుసుకుంటే మీకున్న డ్రైనేజ్ సమస్య అనేది చాలా చిన్న సమస్య. పక్కనే మన అదేది కల్వరిటెంపుల్ రోడ్ లో డ్రైన్ ఉంది. మీ లైన్ తీసుకెళ్ళడానికి కలిపేయచ్చు. మరి ఇప్పుడు కూడా నేను ఎవరిని నిందించను, కానీ దీని వెనకాల ఏముంది, నిజంగా ప్రాబ్లం ఉందా? ఎందుకంటే మీకు మాట ఇచ్చేటప్పుడు ముందు నాకు ఒక నాలెడ్జ్ ఉండాలి, ఒక ఐడియా ఉండాలి. దాని మీద అవగాహన లేకుండా మాట్లాడితే అందరికీ నాకు తేడా ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. నిజంగా కూడా ఇవాళ ఆదివారం అయి ఉండకపోతే ఇప్పుడే నేను మీతో జిఎం, మా వాటర్ వర్క్స్ జిఎంతో మాట్లాడి అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు సార్ట్ అవుట్ చేయలేకపోయాం అనేది మీ ఎదురుగుండానే మాట్లాడి ఉండేవాడిని. ఇవాళ ఆదివారం వాళ్ళు కూడా మళ్ళాగానే మనుషులు, వాళ్ళు ఆఫీసర్స్ అయినా వాళ్ళు కూడా ఎక్కడో ఫ్యామిలీ వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు. డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. కానీ మీకు ఒక మాట తీసుకున్నా, నేను రేపో ఎల్లుండో రవి గారు వాళ్ళ దగ్గరికి వస్తే కాలనీ పెద్దలు 2-3 అందరూ రావాల్సిన అవసరం కూడా లేదు. వారికి ముందే ఇటు వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ గారితో మాట్లాడి వారి స్థాయిలో అది సార్ట్అవుట్ అయితే సంతోషం. లేని పక్షంలో ఇది వాటర్ వర్క్స్ ఎండి గారి దృష్టికి అయినా తీసుకెళ్లి ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేసేంత వరకు బాధ్యత తీసుకుంటారని చెప్పి అందరికీ మాటిస్తా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గం వసంతనగర్ డివిజన్లో డ్రీమ్ వ్యూ కాలనీలో ప్రజల కోరిక మేరకు ఇక్కడ పాదయాత్ర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 కార్యక్రమాలు. ఒకటి, తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రోగ్రాం మీద కాలనీ వాసులకి పూర్తిగా అవగాహన కల్పించడం ఒక కార్యక్రమం. అలాగే ఇక్కడ ఏదైతే ఈ డ్రైనేజ్ వ్యవహారం కానీ, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పవరు, పార్క్స్, కాలనీ చూస్తానికి బ్రహ్మాండమైన పాష్ కాలనీ.
లోనికి వస్తే ఏదో మేడిపండు చందంలాగా అనిపించింది నాకు. పైకేమో బ్రహ్మాండమైన కాలనీ, డ్రీమ్ వ్యూ కాలనీ, లోనికి వస్తే అన్ని సమస్యలే ఉన్నాయి. మరి ఇవాళ ఆ సమస్యలన్నింటినీ కూడా కాలనీ వాసులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవాళ ఆదివారం అయిపోయింది కానీ లేదు, ఇవాళే మాట్లాడి ఆఫీసర్స్తో మాట్లాడి వాటికి సమస్యల మీద ఒక ఆలోచనకు వచ్చేవాళ్ళం. ఏదేమైనా రేపెల్లుండిలో మరి ఆఫీసర్స్తో ఇటు హైదరాబాద్ మెట్రో వర్క్స్ వారితో కానీ మున్సిపల్ ఆఫీసర్స్ అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరితో మాట్లాడి ఇక్కడున్న సమస్యలన్నిటి మీద పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి నేను వారికి మాట ఇవ్వటం జరిగింది. తప్పకుండా మరి రాబోయే వారం 10 రోజుల్లో ఇక్కడున్న సమస్యలన్నిటికీ ఒక దారి చూపించే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున. అట్లాగే అంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు కూడా చాలా చైతన్యవంతంగా వారందరూ ముందుకొచ్చి వారి సమస్యలు చెప్పడం అంటే నిజంగా ఎంత డెప్త్ ఉంటే కానీ వారందరూ బయటకు వచ్చి ఈ బాధ చెప్పారా అన్నట్టుగా అనిపించింది నాకు. ఏదేమైనా ప్రభుత్వ సహకారంతో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించి మళ్ళీ వస్తానని చెప్పి వాళ్ళు మాటిచ్చా. ఆ రకంగా ముందుకు సాగుతాం.